జరుగుతూ ఉంది. ఇంగ్లీషు పరీక్ష జరిగే సందర్భంలో శ్రీకాకుళం జిల్లాలో మాస్ కాపీయింగ్ పాల్పడ్డారనేటువంటి పేరుతోటి 15 మంది ఉపాధ్యాయుల్ని డిఓ గారు తక్షణం సస్పెండ్ చేశారు. ఏ ఉపాధ్యాయులు అయితే పొరపాటు చేశారో ఆ ఉపాధ్యాయుల మీద చర్య తీసుకోవడాన్ని ఖచ్చితంగా యూటీఎఫ్గా అభినందిస్తాం, స్వాగతిస్తాం. తప్పు చేయని ఉపాధ్యాయుల్ని కూడా ఏకపక్షంగా కనీసం షోకాజిచ్చి విచారణ జరిపి సస్పెండ్ చేయకుండా ఏకపక్షంగా అలచల్ చేసేదానికోసం ఈ రోజు డిఓ గారు చేసిన చర్యలు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రెండవది, తరువాత డిఓ గారు మీడియా ముందు ప్రత్యేకించి ఉపాధ్యాయులు 30,000, 50,000 తీసుకుంటున్నారని చెప్పి ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనగా చెప్పారు. ఎక్కడ నిరూపణకి సిద్ధపడమని చెప్పి డిఓ గారిని మేము డిమాండ్ చేస్తాం. నిరూపణ చేస్తే ఖచ్చితంగా అలాంటి ఉపాధ్యాయుల మీద చర్య తీసుకోవాలని, లేకపోతే నిరూపించలేకపోతే మీరు డిఓగా సీట్లో కూర్చోడానికి అనర్హులని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ చెప్తా ఉంది. అలాగే ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారు మిగిలినటువంటి ఉన్నతాధికారులు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఇవాళ 2,000 మంది ఉపాధ్యాయులు 5-6 రోజుల మట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ డిఓ మాకొద్దు